శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ పంచాయతీ రాయనంగారిపేట గ్రామంలో ఎజ్జాడి సన్యాసి అనే వ్యక్తి మా తాతగారు సార్. మా తాతగారి నుంచి వారసత్వం ప్రకారంగా ఈ ల్యాండ్ మనకు వచ్చింది. దాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మా వారసత్వం ప్రకారము మేము సాగు చేసుకుంటూ మొక్కలు కొట్టుకుంటూ చేసుకుని జీవనాధారం దీని మీద బతుకుతాము. అంటే ఒక 30 మంది 40 మంది బాగారులు మొత్తం ఉన్నారని ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళకి ఏమీ హక్కులు లేకుండా ఏమీ రైట్స్ లేకుండా వేరే నెంబర్ని అంతా ఒక పక్కన వాళ్ళ నెంబర్లు ఉన్నాయని చూసుకొని మా 6వ నెంబర్ 153లో 6వ నెంబర్ మీదకి వచ్చి వాళ్ళు ఏమో ఫైట్ చేయడం జరుగుతుంది. మేము ఆగడం లేదు. వాళ్ళు మమ్మల్ని కొట్టేసి 153లో 6 వాళ్ళు స్వాధీనం చేసుకోలేని వాళ్ళు చూస్తున్నారు. దీనివల్ల మేము గతంలో 4 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందట నేను ఇలాగే మొక్కలు వేసుకుంటుంటే నన్ను వచ్చి కొట్టారు. ఎమ్మెల్సీ కేసు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని నేను అక్కడ పోలీసు వారికి ఫిర్యాదు చేయవలసి వచ్చింది. ఫిర్యాదు చేసిన తర్వాత నేను ఈ ల్యాండ్ మీదకి కోర్టు కోసమని నేను తిరుగుతుంటే వీళ్ళు దారి కాసి నేను కొడతామని చంపుతామని బెదిరించి ఈరోజు మొక్కలు పెరుగుతున్నాయనేసి వాటికి మంచి వాటర్ అన్ని సదుపాయాలన్నీ మేము చేసామండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల్ని వాళ్ళు మనుషులుగా భావించి వాళ్ళు ఒక బాగారులుగా భావించి వాళ్ళు ఏడు చేశారంటే వాళ్ళ తరపు నుంచి ఒక రాజకీయంగా మాట్లాడాలనేసి ఒక విఆర్ఓ గారిని ఒక ప్రెసిడెంట్ గారిని తీసుకొచ్చి నా మీద ఒక దౌర్జన్యంగా వాళ్ళు పాలు చేస్తానండి. నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదండి. నేను ఒక పేదవాడిని. ఒక టీడీపీ అది ఆధ్వర్యంలో ఉందనేసి ఈరోజు ప్రభుత్వం వచ్చిందని ఇన్ని సంవత్సరాలుగా లేనిది వాళ్ళు మాలో చిచ్చులు పెట్టి ఈ తోటను కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అడ్డుకోండి అనేసి పోలీసు వారికి వెళ్ళిన పోలీసు వారు కూడా కోర్టులో చూసుకోండి మేము ఈ తగుని మేము చేయలేమనేసి కూడా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అలాగని మేము ల్యాండ్ మీదకి వస్తే వాళ్ళు ఒక 40 మంది మమ్మల్ని కత్తిలతో దాడి చేయాలని చూశారండి. వాళ్ళు చూసి మేము భయభ్రాంతులతో పారిపోవడానికి చూసాము. ఇలాంటి ప్రెస్ వారిని మేము సహకరించి మీరు వచ్చి మాకు న్యాయం చేయాలంటే మిమ్మల్ని కోరడం జరిగింది. దీని మీదకి ఎన్ని గొడవలైనా నన్ను చంపడానికి కూడా వాళ్ళు చూస్తారు. కాబట్టి ఈ భూమిని ప్రభుత్వం వారు 153లో 6 ఎకరా 71 సెంటు మా తాతగారి నుంచి వచ్చిన వాళ్ళ మనవలమండి మాకు ఇప్పిస్తారని ప్రభుత్వాన్ని కోరడం అయితే జరుగుతుందండి.